ఆయనలో ఉన్న ఎనర్జెటిక్ అంతా సిల్వర్ నాడే చూపించేస్తాడు. మూవీ అయితే బాగా ఫ్యామిలీ సెంటిమెంట్ అయితే ఫ్యామిలీ సెంటిమెంట్ బాగా నచ్చింది. మరద సెంటిమెంట్, తల్లి సెంటిమెంట్, తండ్రి సెంటిమెంట్ కూడా బాగా పండింది. కానీ అన్న న్యాచురల్ స్టార్ నాని కదా, మరి డైరెక్టర్ గారు అయితే మరి ఆయన న్యాచురల్గా కాకుండా బాగా ఓవర్ మాస్ చూపించాలనుకున్నారేమో ఒకవేళ ఈ మూవీలో అని అనుకుంటున్నారు చాలామంది. బాగా ఫైట్స్ బాగా ఎక్కువ ఉన్నాయి. కొంచెం అలాగే కొంచెం రక్తపాతం కూడా కొంచెం బాగా ఎక్కువ సినిమాలో. అంటే స్టోరీ లెక్కలో బాగా చూపించారు. అలాగే ఇందులో మెయిన్ దయ పాత్ర సూర్య గారు చాలా బాగా పండించారు. అంటే నాకు తెలిసి ఇంకా ఆయన డైరెక్టర్గా కాకుండా ఒక ఆర్టిస్ట్గానే ఉండిపోతారేమో. అంటే మధ్య ఆయన డైరెక్షన్ చేసిన సినిమాలో ఆర్టిస్ట్గానే 10 సినిమాల్లోనే కనిపిస్తున్నారు. సూపర్ బాగా చేస్తారు, మంచి. అలాగే సాంగ్స్ కూడా కొంచెం ఇంకా ఏదైనా ఉంటే బాగుంటుంది అన్నట్టు కొంచెం సాంగ్స్ కూడా కొంచెం బీజిఎం ఏదో సెంటిమెంట్ పాటలు వచ్చినాయి, కానీ అంత ఆకట్టుకునేంత సాంగ్స్ అయితే అంతగా అయితే ఏమి అనిపించలేదు. సినిమా అయితే మినిమం 2 గంటల నివిడ ఉందండి. కొంచెం లైట్గా లాగ్ ఉందండి. ఇంకా కొంచెం అంటే నేచురల్ స్టోరీ అంటే నాని అంటే కొంచెం సెంటిమెంట్ ఉంటుంది కదా, ఎక్కువ సెంటిమెంట్ పండించారు. బాగా బాగుంది. నా తరపు రేటింగ్ అయితే 3 ఇస్తాను. బీజిఎం ఎలా అనిపించింది? బీజిఎం కొంచెం తక్కువగా అంత అంటే ఆ ఫైట్స్లో అట్లా ఉంటుంది. సాంగ్స్లో ఏమైనా కొంచెం పెడితే బాగుంటుంది. అంటే ఒక లవ్ సాంగ్స్ గట్రా అంటూ ఏమి లేవు ఇందులో. అంటే ఎక్కువ ఆ శనివారం మొత్తం నుంచి వెయిట్ చేయాల్సి వచ్చేది. ఇంకా అప్పుడే సైలెంట్గా ఉంటాం. ఆ శనివారం నాడే ఒక రోజు నాడు మొత్తం చూపించేవారు ఫైట్లో గట్రా. సినిమా అంతా అలాగే సాగింది. అంత సరిపోదు. శనివారం అంటే బాగుంది. మూవీ బాగుందండి. మూవీకి ఎవరు పేరు పెట్టక్కర్లేదు. కాకపోతే కొంచెం ఫైట్స్ గట్రా కొంచెం మరి ఎక్కువైనాయి. కొంచెం ఫ్యామిలీ అంటే స్టోరీ ఓకే. ఇంకా కొత్తనం ఏదో చేయాలని సరిపోదు శనివారం అని పెట్టి దాన్ని కొంచెం ల్యాక్ చేసినట్టు అనిపించింది. బాగుంది సినిమా అయితే. మంచి స్టోరీ అందరూ చూడాల్సింది. మదర్కి ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండటము, ఆ మాట మీద నిలబడి ఆ వాల్యూస్ ని తగ్గకుండా అట్ ద సేమ్ టైం దాని విలువని పోనీయకుండా తను అనుకున్నవన్నీ కూడా కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా ప్లాన్ ప్రకారం ప్లాన్ ఏ ప్లాన్ బి అని లేకుండా ఒకటే ఎయిమ్ పనిచేయడం అనేది చాలా వస్తుంది. అండ్ డైరెక్షన్ చాలా బాగుంది. అసలు బాగుంది. విలన్ అండ్ హీరో అసలు పోటాపోటీగా ఉంటుంది. థ్యాంక్ యూ. ప్రేక్షకులు చక్కగా చూసి ఎంజాయ్ చేసి ఫ్యామిలీతో చూసేది కాన్సెప్ట్ చాలా బాగుంది. డైరెక్షన్ చాలా బాగుందండి. అది మూవీలో హైలైట్స్ అంటే ఏం చెప్తారా? మూవీ హైలైట్స్ అంటే ఫ్యామిలీతో చూసేవి ఒకటి ఏంటంటే మదర్ సెంటిమెంట్ చాలా బాగుంది. ఒక మదర్ మాట చెప్పినప్పుడు ఆ మాట మీద పిల్లలు ఇవాళ రేపు జనరేషన్ నేర్చుకోవాల్సింది ఏంటంటే మంచి అయినా అమ్మ చెప్పిన మాట నాన్న చెప్పిన మాట అనేది వినడము, అది దాని మీద కట్టుబడి ఉండటము. అండ్ అట్ ద సేమ్ టైం గోల్ రిలేటెడ్ గా ఉంటాడు అతను. ఏ విధంగా డీవియేట్ అవ్వకుండా ప్లాన్ ఏ అంటే ఏలోనే ఉండటం అట్లా ఉందన్నమాట. సో మదర్ సెంటిమెంట్ ఫ్యామిలీతో చూడటము చాలా బాగుంది. మంచి కోసం పనిచేయడం చాలా బాగుంది. హీరోయిన్ రోల్ ఎలా అనిపించింది? సాఫ్ట్ రోల్ అండ్ బాగుంది. సూర్య గారి డైరెక్షన్ అసలు సూర్య గారి ఆయన విలన్ క్యారెక్టర్ అసలు ఎక్కడ బోర్ కొట్టలేదు. విలన్ అంటే అట్లా ఒకలాగా కూడా లేదు. మళ్ళీ ఎంజాయ్ చేసాం అందరం. విలన్ క్యారెక్టర్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాం. నాని గారి కెరియర్ లో సూపర్ హిట్ అంటారు. సూపర్ డూపర్ హిట్. రేటింగ్ ఎంత ఇస్తారా? రేటింగ్ 10కి 9 వేసుకోండి. నాని గారు కూడా తన యాక్టింగ్ రోల్ అని చాలా బాగా యాక్ట్ చేశాడు. కొంచెం పెద్ద హీరో సూర్య బాగా చేశాడు. అవునండి, కొంచెం డామినేషన్ అనేది కనిపిస్తుంది సూర్య గారు. సో తను క్యారెక్టర్ కొంచెం ఇంటర్వల్ సీన్ అనేది ఫేస్ యాక్షన్ ఉంటుంది. సో ఫేస్ యాక్షన్ లో మనం సూర్య గారిని చూడొచ్చు. మూవీలో యాక్టర్ కంటే హీరో గారి కంటే సూర్య గారు కొంచెం డామినేషన్ చేసినట్టు. హైలైట్స్ అంటే మూవీలో బీజిఎం అండి. సాంగ్స్ అండ్ బీజిఎం చాలా అంటే చాలా బాగుంది. ఇంటర్వెల్ సీన్ కూడా చాలా హైలైట్ ఉంది. చాలా అంటే బాగా నచ్చింది. సో దీని గురించి ఒక ఈ వీక్ లో మంచి మాస్ అండ్ ఎంటర్టైన్మెంట్ మూవీ ప్రేక్షకులు అందించడం చెప్పచ్చు. సో ఓవరాల్ గా నేను 4.4 నార్మల్ పర్సన్ గా తను ఎక్కడైనా అన్యాయం జరిగితే న్యాయం చేకూర్చాలనే ఒక ఉద్దేశం ఉంటుంది నాని గారిలో. ఈ మూవీలో మనం చూడొచ్చు. ఎవ్రీ సాటర్డే రోజు తనకు ఒక స్వభావం ఉంటుంది. అన్యాయం జరిగిన ఎక్కడ కూడా సైట్ లేకుండా హెల్ప్ చేయాలని కోరుకుంటుంది.
సో ఇంటర్వెల్ సీన్ అయితే మనకు ఇంట్రడక్షన్ సీన్ అయితే గూస్ బంప్స్ వచ్చే లెవెల్లో ఉంటుంది నాన్నగారు. అండ్ ఇంట్రడక్షన్ బై మన డైరెక్టర్ బై మన ఆత్రేయ గారు మన చాలా మంచి మూవీ తన కెరీర్ లో వచ్చింది. నాన్నగారి కంటే ఎస్ఎస్ సూర్య గారి డామినేషన్ ఎక్కువ ఈ మూవీలో కనిపించింది. సో తను ఎస్ఎస్ సూర్య విలన్ రోల్ ఎక్కువ చూపించండి చెప్పచ్చు మన డైరెక్టర్ గారు. ఓవరాల్ గా మూవీ చాలా అంటే చాలా బాగుంది.